మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పాకిస్తాన్ వేదికగా మరోసారి రాబోయే 2 రోజుల్లోనే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగొచ్చని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు ఇరాన్ సైతం అంగీకరించినట్లు తెలిపారు. చర్చల్లో పాల్గొనేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ కొనసాగిస్తోంది. అమెరికా తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందన్న ఇరాన్ ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్దమవుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే 2 రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకొచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి సంప్రదింపుల్లో ఇరు దేశాల తరపున ఎవరెవరు పాల్గొంటారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకల్ని హర్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. తమ ఆదేశాలతో హర్మూజ్ లో 6 వాణిజ్య నౌకలు వెనక్కి మళ్లాయని అమెరికా వెల్లడించింది. ఇరానేతర పోర్టులకు మాత్రమే రవాణాను అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. చైనాకు చెందిన చమురు, రసాయనిక ట్యాంకర్ రిచ్ స్టారీ UAE నుంచి వస్తూ మంగళవారం హర్మూజ్ ను విజయవంతంగా దాటింది. అమెరికా బలగాలు ఇరాన్ దిగ్బంధనాన్ని ప్రారంభించాక ఈ జలసంధిని దాటిన తొలి నౌక ఇదే. దిగ్బంధనంపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్ అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాల్ని అమెరికా దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. యుద్దం కారణంగా హర్మూజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయినప్పటికీ సౌదీ తన ముడి చమురును పైజైన్ల ద్వారా ఎర్ర సముద్రం తీరానికి చేరుస్తోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. యుద్దం మొదలు కాక ముందున్న స్థాయిలో రోజుకు దాదాపు 70 లక్షల బ్యారెళ్ల చమురును ఇప్పుడు సౌదీ అరేబియా ఎగుమతి చేస్తోంది. అయితే దిగ్బంధనానికి ప్రతీకారంగా ఎర్ర సముద్రానికి నిష్క్రమణ మార్గం వంటి బాబెల్ మాండెబ్ జలసంధిని యెమెన్లోని హూతీల సాయంతో ఇరాన్ మూసివేసే ముప్పుంది. అదే జరిగితే మళ్లీ తమ చమురు రవాణా ఆగిపోతుందని సౌదీ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాను సౌదీ కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్దం ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా ఫోన్లో మాట్లాడారు.